ఫ్రెండ్స్ ఈరోజు కూడా మనం మంచి ట్రెండింగ్ సాంగే తీసుకొచ్చాను. ఏందంటే మనం వైట్ బ్యాక్‌గ్రౌండ్ తోటే ఈ ఎడిటింగ్ చేసినాం. ఎందుకంటే ఈ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ చాలా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఇంకా బాగుంటదని ట్రై చేసిన. ఒకసారి ఆ వీడియోని చూద్దాం, మీకు నచ్చుతుందో లేదో తర్వాత విషయం గానీ చూడండి. ఫ్రెండ్స్ వీడియోతో చూశారు కదా, చాలా బాగుంటది. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి వీడియోసే ఇన్‌స్టాగ్రామ్‌లో మన వీడియోసే, వేరే వాళ్ళది ఎందుకులే గానీ మన వీడియోస్ 3-4 పెట్టాం మనం ఇలాంటి వీడియోస్. ఒక 2 వీడియోస్ అయితే 100K లైక్స్ ఉన్నాయి. అంటే 1 మిలియన్ సంథింగ్ ఏదో వ్యూస్ కూడా ఉన్నాయి 2 వీడియోస్‌కి. మిగతా వీడియోస్ అయితే చాలా మంచి వీడియోస్ 30K, 40K లైక్స్ కూడా ఉన్నాయి. ట్రై చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇంతకుముందు యూజ్ చేసినాం కాబట్టి ఉంటే మంచిది, లేకపోతే నో ప్రాబ్లమ్, నేను ఇస్తానులే. ఓకే, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం, మొత్తం చెప్తాను, కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం నేమ్ యాడ్ చేద్దాం. అంటే నేమ్ అంటే ఇప్పుడు మీ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనేం యాడ్ చేస్తాను అంటే మూవీ ఏదైతే రభస మూవీ సాంగ్, ఇది రభస మూవీ సాంగే యాడ్ చేస్తా. కింద ప్లస్ సెకండ్ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి తెలుగులోనే పెడతాను, ఎందుకంటే రభస. ఓకే, రభస పెట్టాను. ఫాంట్లోకి వెళ్ళి నేను ఈ ఫాంట్ వీలుంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, మ్యాక్సిమం మీ దగ్గర ఉండొచ్చు. ఓకే, లేకపోతే ఇస్తానులే కానీ ఇలా పెట్టాను, లేకపోతే మీరు నేమ్ పెట్టినా నో ప్రాబ్లం. ఇంతవరకు పెట్టాను. దీనికి కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ పెట్టి కొంచెం పక్కన మనకు హార్ట్ సింబల్ టైప్లో ఒక ఇమేజ్ పెడతాం, మంచి లుక్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు యాడ్ చేసినాం కాబట్టి మంచి లుక్ ఉంటుంది. ఒక్క నిమిషం, ఈ హార్ట్ యాడ్ చేస్తున్నా. వేరే హార్ట్ కూడా ఉంది, లేకపోతే మీరు ఇమోజీస్లోకి వెళ్ళి ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది. నేను వీలుంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, లేకపోతే మీరు ఇమోజీస్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్గా ఇమోజీస్ యాడ్ చేసి దీన్ని ఇలా ఎరేస్ చేస్తే మీకు ఈ ఏదైతే ఇమోజీ ఉందో అది వచ్చేస్తుంది ఇలా పక్కన. పెద్ద విషయం కాదులే అది కానీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక షేప్ యాడ్ చేద్దాం. ఈ షేప్ని ఇంతవరకు జరిపి, ఓకే, జరిపేసిన తర్వాత ఇక్కడ సైజ్లోకి వెళ్దాం. ఎడిట్ షేప్లోకి వెళ్ళి సైజ్ అయితే ఇలాగైతే చేసుకోండి. ఓకే, దీని సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. ఇలా చేసుకోండి షేప్ని. అంటే ఏంటంటే మనకు రివీల్ అవ్వాలి కదా, ఓపెనింగ్ అవ్వాలి కాబట్టి ఈ షేప్ని కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఓపెనింగ్ చేసుకోండి. దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మాస్క్ చేసేయండి, ఇలా మంచిగా రివీల్ అవుతుంది. తర్వాత మనకు ఒకటే ఫోటో యాడ్ చేయాలి కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ ఫోటో ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేద్దాం. మనం సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. ఈ ఫోటో ఉంది, యాడ్ చేస్తున్నా, కొంచెం జూమ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని నేను సాచురేషన్ వైబ్రేషన్ యాడ్ చేసి సాచురేషన్ మొత్తం డిక్రీజ్ చేస్తున్నా. వీలుంటే బార్డర్ అండ్ షాడో పెడదాం, మంచి లుక్ ఉండాలని. ఒపాసిటీ కొంచెం తక్కువ చేసి ఒక సైడ్ పెడతాను దీన్ని. నైస్. ఓకే, ఇప్పుడు కెమెరా హైడ్లో ఉంది. కెమెరాని ఇలా పైన తీసుకొచ్చి హైట్ తీసేసి కెమెరా ఆన్ చేసుకుంటే ఇక్కడ మీ ఎడిటింగ్ కంప్లీట్ అయింది. దీని సైజ్ కొంచెం తక్కువ చేద్దాం. చూడండి, అయిపోయింది మన ఎడిటింగ్. ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చాలు. జై హింద్.